కాంతారా చాప్టర్ 1 ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా? మీ ఇష్టం. వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. కానీ ట్విట్టర్‌లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుందనమాట. అదేంటంటే బాయ్‌కాట్ కాంతారా చాప్టర్ 1 అని. అసలు ఈ ట్రెండ్ ఎందుకు నడుస్తుందంటే, మనం కొద్దిగా ముందుకైతే వెళ్ళాలి. అంటే ఇలా ముందుకు కాదనమాట. కొద్దిగా బ్యాక్ స్టోరీ అయితే ఉంది. అదేంటంటే, గతంలో మన కొన్ని సినిమాలు కాదు, చాలా సినిమాలు కాదు, ఎప్పటినుంచో మన తెలుగు సినిమా అభిమానులు కర్ణాటకలో చాలామంది అయితే ఉన్నారు. చాలా భయంకరంగా మన సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటూ అయితే ఉంటారు. ఇంకా నిజం చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్‌లో ఏ విధంగా జరుగుతాయో కర్ణాటకలో కూడా అంతకు మించి జరిగే కొన్ని సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట. అది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో జరుపుకుంటా వస్తున్నాయి. కానీ ఈ మధ్యన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన తెలుగు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ లాంగ్వేజ్‌లో ఉంటాయండి పోస్టర్‌లో? తెలుగులో ఉంటాయి. సినిమా పేర్లు దేంట్లో ఉంటాయి? తెలుగులో ఉంటాయి. అదైతే వాళ్ళకైతే నచ్చట్లేదు. మీరు చూసుకుంటే 'త్రిబుల్ ఆర్' సినిమా అప్పుడు అవ్వచ్చు, లేకపోతే 'గేమ్ చేంజర్' సినిమా అప్పుడు అవ్వచ్చు, 'రాధేశ్యామ్' సినిమా అప్పుడు అవ్వచ్చు, రీసెంట్‌గా వచ్చిన 'హరిహర వీరమల్లు' సినిమా అప్పుడు అవ్వచ్చు, లేకపోతే మొన్నొచ్చిన 'ఓజీ' సినిమా అప్పుడు అవ్వచ్చు. వాళ్ళేం చేస్తున్నారంటే, ఆ తెలుగులో పేర్లు ఉండటం ఏదైతే ఉందో అది ఫ్లెక్స్‌ల మీద కావచ్చు, బ్యానర్స్ మీద కావచ్చు, ఆ వాల్ పోస్టర్ల మీద కావచ్చు, వాళ్ళకైతే నచ్చట్లేదనమాట. వాళ్ళేం చేస్తున్నారంటే, ఆ వాల్ పోస్టర్ల మీద బ్లాక్ పెయింట్ వేయటం, లేకపోతే ఆ వాల్ పోస్టర్‌లని చింపేయటం, ఆ బ్యానర్స్‌ని చింపేయటం. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే 'ఓజీ' సినిమాకి సంబంధించి చాలా భారీ ఎత్తులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అక్కడ సెలబ్రేషన్స్ అయితే వాళ్ళైతే పెట్టుకున్నారు. వాళ్ళైతే ఒక మోకలాగా అయితే వచ్చి ఆ బ్యానర్స్‌ని చింపేశారు. ఆ సెలబ్రేషన్స్‌ని చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇంకా కొంతమంది మీదకి కర్రలు ఇసిరారు. ఈ విధమైన దౌర్జన్యం అయితే వాళ్ళైతే చేస్తున్నారనమాట. కాబట్టే మన తెలుగు వాళ్ళందరూ కలిసి బాయ్‌కాట్ కాంతారా చాప్టర్ 1 సినిమా అనే ట్యాగ్‌తో అయితే ట్రెండ్ అయితే చేస్తున్నారు. మీరిక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే, అసలు వాళ్ళు అంత ఇదిగా ఎందుకు చేస్తున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కావట్లేదనమాట. అక్కడ మన హీరో అభిమానులు వాళ్ళకి వాళ్ళుగా డబ్బులైతే వేసుకొని, ఏ కన్నడ హీరోని తక్కువ చేయకుండా, ఆ కన్నడ భాషని తక్కువ చేయకుండా, ఆ కర్ణాటక స్టేట్‌ని తక్కువ చేయకుండా, మన సినిమాల్ని వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటా అయితే ఉంటున్నారు. అయితే అసలు ఇక్కడ ఎక్కడ రాంగ్ ఉందో నాకైతే అసలు ఎక్కడ కనపడలేదనమాట. నిన్నే 'కాంతారా చాప్టర్ 1' సినిమాకి సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అక్కడ స్వేచ్ఛగా ఆ సినిమాలో హీరో అయిన రిషబ్ శెట్టి గారైతే కన్నడలో అయితే మాట్లాడుకున్నారాయన. అసలు దాంట్లో తప్పేముందో నాకైతే అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అలాగే మన తెలుగోళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడంలో కూడా ఎటువంటి తప్పైతే లేదు. కానీ కేవలం పోస్టర్ల మీద తెలుగులో పేర్లుంటున్నాయని, ఫ్లెక్స్‌ల మీద తెలుగులో పేర్లుంటున్నాయని వాళ్ళైతే ఈ విధంగా సెలబ్రేషన్స్‌కి అయితే అడ్డుపడుతున్నారు. ఇంకా ఇష్టానుసారంగా అయితే చేస్తున్నారనమాట. ఇది మొదటిసారి అయితే కాదు. 'పుష్ప' సినిమా టైంలో కూడా మన అల్లు అర్జున్ గారు అక్కడికి ప్రమోషన్స్ అయితే వెళ్ళాడు. అక్కడ ఫ్లైట్ ఏదో ప్రాబ్లమ్ వచ్చి ప్రెస్ మీట్‌కి అయితే లేట్ అయితే అయ్యాడనమాట. అది ఇంటెన్షనల్‌గా చేసిందైతే కాదు. అయినా సరే ఆయన చేత అయితే వాళ్ళు చాలా సీరియస్‌గా అయితే రియాక్ట్ అయ్యి సారీ కూడా చెప్పించారు. అసలు ఇక్కడ వాళ్ళు అంత సీరియస్‌గా రియాక్ట్ అవ్వడానికి మ్యాటరే లేదనమాట. ఒక తెలుగు సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులో వాల్ పోస్టర్ అయితే వేస్తారు. అట్ ద సేమ్ టైం కన్నడ లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అయిద్ది కాబట్టి కన్నడలో కూడా ఖచ్చితంగా వాల్ పోస్టర్ అయితే వేస్తారనమాట. ఎందుకంటే మన తెలుగోళ్ళు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు. అక్కడ కూడా ఇలాంటి పోస్టర్లు వేస్తానే ఉంటారు. దాంట్లో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదనమాట. ఓన్లీ ఇక్కడ కేవలం టార్గెట్ చేస్తున్నారు కాబట్టే ఈ రకమైన ప్రాబ్లం అయితే వస్తుంది. ఓన్లీ టార్గెట్ చేశారు, సెలబ్రేషన్స్ చేయనివ్వట్లేదు, వాల్ పోస్టర్లు చింపేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా యొక్క వాల్ పోస్టర్లు కూడా వాళ్ళైతే చింపేశారనమాట. ఓన్లీ దానివల్ల ఏమన్నా సాధిస్తున్నారా, వాళ్ళకి ఏమన్నా లాభం వస్తుందా అంటే ఏమీ లేదు. ఓన్లీ అక్కడ కాంట్రవర్సీ క్రియేట్ అవ్వటం తప్ప అసలు లాభమే లేదనమాట. ఈ రోజున మనం చూసుకుంటే సినిమా అనేది ఒక లాంగ్వేజ్తో అసలు సంబంధమే లేదు. అది కన్నడ సినిమా అయినా, తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా, హిందీ సినిమా అయినా మొత్తం ఇండియా వైడ్‌గా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్నది ఒకటే సినిమా, పాన్ ఇండియా సినిమా. అసలు దానికి లాంగ్వేజ్ బ్యారియర్సే లేవు. ఈ విధంగా మన ఇండియన్ సినిమా బార్డర్స్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎదుగుతున్నప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలు అసలు ఎందుకు ఉపయోగపడతాయో నాకైతే అర్థం కాలేదు. నిజంగా టైం వేస్ట్ కూడా కాదనమాట. తలకాయ నొప్పి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు 'కాంతారా 1' సినిమా చూసుకుంటే తెలుగులో సూపర్ హిట్ దగ్గరగా 70 కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది. నిజంగా అది కన్నడ సినిమా, మా తెలుగు సినిమా కాదు అని తెలుగోళ్ళు చూడకుండా ఉండుంటే ఆ సినిమాకి అన్ని కోట్లు వస్తాయా? అసలు తెలుగు సినిమా వాళ్ళకే అసలు లాంగ్వేజ్‌తో పనే ఉండదు. సినిమా బావుంది అని తెలిస్తే ఆ సినిమాలో హీరో ఎవడో, హీరోయిన్ ఎవరో, డైరెక్టర్ ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఇవేమీ తెలుసుకోకుండా వెళ్లి థియేటర్‌లో కూర్చొని క్లాప్స్ కొట్టేది
ఓన్లీ తెలుగు ఆడియన్సే. మరి వాళ్ళ సినిమాల్ని అంత సపోర్ట్ చేస్తున్నా సరే మన తెలుగు సినిమాలని మరి ఎందుకు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. నాకైతే ఇదైతే అస్సలు నచ్చలేదు. మరి ఇది ఎప్పటికి ఆగిద్దో, మరి దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, కావాలని చేపిస్తున్నారా అనేది ఇంకా చేసే వాళ్ళకైతే తెలియాలి. మరి టోటల్‌గా 'కాంతారా చాప్టర్ 1' ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్‌లో ఈ 'కాంతారా' సినిమాకి టికెట్ హైక్స్ కూడా వాళ్ళైతే అప్లై అయితే చేసుకున్నారనమాట. అసలు అంత ఫ్రీడమ్ ఉంటది మన తెలుగు స్టేట్స్‌లో. మీరు చూసుకోండి. మన తెలుగు సినిమానే కాదు, ఒక కన్నడ సినిమాకి కూడా ఇక్కడ హైక్స్ ఇచ్చే అవకాశం అయితే మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఉందన్నమాట. అలాంటి తెలుగు ఆడియన్స్ మీద మరి వాళ్ళు అలా చేయటం అయితే నాకైతే అసలు కరెక్ట్ అనిపించట్లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.